మిత్రులారా, కొట్లాడి తెచ్చుకున్న నా తెలంగాణలో తెలంగాణ పరిస్థితి ఎట్లుందంటే, తెలంగాణను కాపాడాల్సిన వాడే ఆ రండాగాడే చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోయి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి తెలంగాణను ఎడారిగా మారుస్తుంటే, తెలంగాణను ఆగం చేస్తుంటే, తెలంగాణ తెచ్చిన పార్టీ కదా, తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినటువంటి నాయకులు కదా ఆ బీఆర్ఎస్ సైనికులు చంద్రబాబు నాయుడుతో, రేవంత్ రెడ్డితో, కాంగ్రెస్తో, బీజేపీతో, కేంద్రంతో కొట్లాడుతుంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ గులాబీ సైన్యానికి వ్యతిరేకంగా ఓ శిఖండిని తీసుకొచ్చి చిల్లర చేష్టలు వేయిస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఈ పాటికి మీకు ఆ శిఖండ్ ఎవరో అర్థమై ఉంటుంది. ఆ శిఖండ్ ఎవరో ఈ పాటికి మీకు అర్థమై. మిత్రులారా, ఇది ఒక్కసారి స్టేట్మెంట్ చూడండి. హరీష్ రావు ఇకపై తెలంగాణ చంద్రబాబు అట. హరీష్ రావు ఇక తెలంగాణ చంద్రబాబు అట. మిత్రులారా, చంద్రబాబు నాయుడు అంటేనే రెండు కళ్ళ సిద్ధాంతం, తెలంగాణకు ద్రోహం చేయడం, అబద్ధాలు చెప్పడము, బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ మీద విషం జిమ్మడం, తెలంగాణకు ద్రోహం చేయడం. అదే పాత్ర ఒక్కసారి చూడండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిస్థితి ఏనిగెళ్ళింది, ఇక పని మొత్తం అయిపోయింది, తోక జిక్కింది అని చెప్పేసి ఎవరు చెప్తారు? కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ హయాంలో 90% పూర్తయిందని చెప్పేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడిన కవితక్క ఇలా ఏం మాట్లాడుతుంది తెలుసు కదా? చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల్లో కనీసం తట్టెడు మట్టెడు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డిని ఏమనదట కానీ బీఆర్ఎస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడుతుందట. అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రులారా, కవిత ఎందుకు ఇట్లా చేస్తుంది? కవితను చూస్తుంటే నాకు కొన్నిసార్లు ఒక మాట యాదకొస్తుంది. ఏమని తెలుసా మిత్రులారా? రామాయణంలో రావణాసురుడు చెప్పిండని గాడిదలను వేసుకొని వెళ్ళిన జంబుమాలి యాదకొస్తుంది. ఎందుకో తెలుసా మిత్రులారా? రావణాసురుడు చెప్పిండని గాడిదలను వేసుకున్నట్టు ఇలా తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ మీద జనంలోనో 10 మందిని తీసుకుపోయి జనం బాట పేరుతోటి నాకు మిత్రుడు ఫోన్ చేసిండు. పెద్ద స్థాయి అధికారి, రిటైర్మెంట్ అయ్యిండు. నాకు ఫోన్ చేసిండు, ఇవాళ కవిత వస్తుందట, ఆమెను చూడబోతున్నా అని. 10 గంటలకు ఫోన్ చేసిండు. అప్పటి వరకు ఏం ఆడలేదు. ఇంట్లోకి నుంచి ఫోన్ వస్తే ఇంటికి పోయి టిఫిన్ చేసి 11:30కు వచ్చిండు. గంటన్నరలో వచ్చిండు. గంటన్నర వరకులా కవిత మీడియా ఓ 10 మందిని కవిత వేసుకొని వస్తుంది, ఓ 20 మంది మీడియా వాళ్ళు ఉంటారు. అది ముఖ్యంగా సీమాధర మీడియా ఉంటుంది. ఓ 20 నిమిషాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తిడుతుంది, 4 ఫోటోలు దిగుతుంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈయన గంట తర్వాత పోయేసరికి ఆడ కవిత లేదు, కవిత అని వాళ్ళు. ఆమె తెలంగాణలో పిక్నిక్ లెక్క పెట్టుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటూ ప్యాకేజ్ లెక్క తీసుకుంటుంది. ఆమె ఏమంటుంది? హరీష్ రావు పైక తెలంగాణ చంద్రబాబు. నువ్వు కదా అమ్మ మాట మారుస్తూ తెలంగాణను తాకట్టు పెడుతూ చంద్రబాబు రేవంత్ రెడ్డి కనసన్నలో పనిచేస్తాను. ఇంకా మిత్రులారా, అనద్దు కానీ చూడండి. నా అన్న భార్య ఫోన్ ట్యాప్ అయితే ఆయన ఇలాగే ఈజీగా తీసుకునేవారా? నువ్వెందుకు ఈజీగా తీసుకుంటావు? తీసుకో. ఒకసారి గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ చెప్తాడా చెప్పడా తెలియదు, కేసీఆర్ అయితే చెప్పడు. ఎందుకంటే కడుపు చీల్చుకుంటే కాళ్ళ మీద పడుతుంది కదా, కనుక కేటీఆర్ కేసీఆర్ చెప్పకపోవచ్చు. మిత్రులారా, కవితకున్న కోపం ఎంత కోపం అంటే, వదిన అన్న భార్య తల్లి లాంటిది. వాళ్ళ అన్నదమ్ముల్లా రాజు పాకాల, మీకు తెలుసు కదా, జన్వాడలో ఫామ్ హౌస్లో గృహప్రవేశం చేస్తుంటే దానిలోకొకడు డ్రగ్ తీసుకున్నోడు వస్తాడని తెలిసి రేవంత్ రెడ్డికి ఎవరు మెసేజ్ చేసిర్రు? డ్రగ్ తీసుకున్నోడు వస్తుండు, కేటీఆర్ని అక్కడే అంగబట్టి వాడిని టెస్ట్ చేసి కేటీఆర్ను అదే కోణంలో టెస్టుల రూపంలో తీసుకుపోయి అతను మానసికంగా ఇబ్బంది పెట్టమని ఒక స్పెషల్ ఆఫీసర్కి ఎవరు మెసేజ్ చేసిర్రు? రేవంత్ రెడ్డికి ఎవరు మెసేజ్ చేసిర్రు? వదిన గృహప్రవేశం నాడు వాళ్ళ ముఖంలో ఆనందం లేకుండా వాళ్ళు ఏదో పెద్ద దుర్మార్గానికి తెరలేపుతున్నట్టు, వాళ్ళు ఏదో పెద్ద ఉన్మాదం చేస్తున్నట్టు ఆనాడు వాళ్ళ గృహప్రవేశాన్ని మీడియా ముందు పెట్టి 7 బాటిళ్ళు దొరికితే, ఇలా 31st కదా, ఒక్కొక్కరి ఇంట్లో 4-5 బాటిల్ దొరుకుతాయి, పెద్దవాళ్ళ ఇంట్లో, తప్పనట్లేదు. అట్లాంటి దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి ఎంత ఇబ్బంది పెట్టిర్రు. ఆనాడు కేటీఆర్ భార్య ఎంత బాధపడ్డది ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు చెప్పకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నేను అట్లా కాదు, గురుపుత్రుడు అని చెప్పేసి అశ్వత్థామను వదిలేసిన
అర్జునుడిని కాదు. మళ్ళీ చెప్తున్నా, గురుపుత్రుడని గౌరవంతో వదిలేసినటువంటి అశ్వత్థామను కాదు. ఆనాడు అశ్వత్థామను వదిలేస్తే పాండవుల పిల్లల్ని, పసిపిల్లల్ని చంపిన నీచుడు అశ్వత్థాముడు. అట్లాంటి క్యారెక్టర్కి నేను అవకాశం ఇయ్యాను. ఎవరి క్యారెక్టర్ ఏందో తెలంగాణ సమాజం ముందు పెడతా. ఇక ఈమె మాట్లాడుతుంది, ఈమె ఫోన్ ట్యాపింగ్. మీ భర్త వీర భయంకరుడు, ప్రభుత్వ భూముల్లో ఉద్యమాలు చేసినటువంటి నాయకుడు. ఆ భూములు వచ్చే ఎప్పది నేనేదో బిజినెస్ పని మీద బిజీగా ఉంటే ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆమె సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్ ఇస్తే నడవదు. ఇంకా నేను దిగినాడు సినిమా ఇంకో లెక్క ఉంటుంది. నీ రౌడీలు, నీ గుండాలు, నీ అంచర్లు, నీ పైసల కమ్ముడు పోయే కుక్కలు ఈ ప్రభుత్వ అధికారులతో సహా నా ఇంటికి కూడా వీకలేదు. నేను క్షేత్రీయుణ్ణి, యుద్ధ రంగంలో రావడమే నాకున్నటువంటి విధి. నేను అదే చేస్తా. నాకు మీ అయ్య కేసీఆర్ చెప్పిన నీతి ఏందో తెలుసా? ఈ జాతి కోసం ప్రాణాలు వదిలేయాలి తప్ప పారిపోవద్దు బిడ్డ అని చెప్పిన కేసీఆర్ మాటల్ని నమ్మేవాడిని. అట్లాంటి నేను నీ చిల్లర చేష్టలు చూస్తూ కూర్చుంటా అనుకున్నావు, అస్సలు కూర్చో. పైగా హరీష్ రావుని ఏమంటున్నావు? తెలంగాణ చంద్రబాబు అంటున్నావు. ఇలా తెలంగాణ ద్రోహం చేస్తూ రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతూ చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో నువ్వు మరొక్కసారి తిహార్ జైలుకు పోకుండా బీజేపీలతో ఆపి నిన్ను మరోసారి తిహార్ జైలుకు పోకుండా కాపాడుతున్నా చంద్రబాబు నాయుడు కోసం నువ్వెంత దిగజారుతావో దిగజారు తల్లి. అందుకే ఆనాడు చెప్తున్నా, ఈనాడు చెప్తున్నా, నువ్వు మళ్ళీ తిహార్ జైలుకు పోతావు. ఆనాడు తిహార్ జైల్లో చాలా మందికి తెలియకపోవచ్చు, నిన్ను ఢిల్లీ హాస్పిటల్ పట్టుకొచ్చినప్పుడు నేను ఆన్నే ఉన్నా నిన్ను చూద్దామని. అయ్యో మా అక్కకి అన్యాయం జరిగిందని. ఇలా మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుంది. రావద్దని నువ్వు కోరుకుంటున్నావు. ఎందుకంటే ఇంత విలాసవంతమైన 100 కోట్ల రూపాయల ఇంట్లో ఉన్నదానివి కదా. చీకటి గదుల్లో మగ్గడం నీకు ఇష్టం లేదు. ఈసారి పోతే ఆగమవుతాం, నాకు కూడా తెలుసు, పోవద్దనే కోరుకుంటున్నా. కానీ నీ వల్ల తెలంగాణ ఆగమవుతుంది అంటే చూస్తూ కూసోలేను. మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ఆదేశాల కోసం పనిచేస్తుంది నువ్వు. కేసీఆర్ ఆదేశిస్తే చావడానికి సిద్ధంగా ఉండే ఒక సైనికుడు, ఉద్యమ సేనాధిపతి హరీష్ రావు. నువ్వు ఇంకో జన్మెత్తినా హరీష్ రావు స్థాయి కాదు కదా. హరీష్ రావుని ఇంచి కూడా టచ్ చేయలేదు.